హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. ఇలా చేసి పెడితే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తింటారు. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం కొంచెం చేస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేనైతే 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్ శనగపిండి తీసుకున్నాను. 2 స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు తీసుకోవాలి. ఒక 3/4 స్పూన్ దాకా సాల్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి తీసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. మేము బియ్యపిండి పట్టించేటప్పుడే కొన్ని మినుములు కూడా వేసి పట్టించాము. అంటే ఒక 6 కేజెస్కి ఒక హాఫ్ కేజీ దాకా వేసి పట్టించాము. మీరైతే మిక్సీ జార్లో కొన్ని మినుములు మిక్సీ పట్టుకొని ఒక 1 స్పూన్ దాకా వేసుకోండి. అప్పుడు గుల్లగా బాగా వస్తాయి కారపూస అనేవి. అలాగే కొంచెం వామ కూడా వేసుకొని, అంటే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఎప్పుడైనా బియ్యపిండి ఎంత తీసుకున్నామో ఆ క్వాంటిటీలో సగం క్వాంటిటీ దాకా శనగపిండి తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు, అంటే కేజీల చొప్పున చేసినప్పుడు 4 కేజెస్ బియ్యపిండికి 2 కేజెస్ శనగపిండి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల కారపూస అనేవి గుల్లగా వస్తాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గిద్దెలలో పిండి పెట్టుకొని ఇలా కారపూసలాగా ఒత్తుకోవడమే. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది అవి గుల్లగా వచ్చాయో లేదో అని. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ కారపూస రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.